నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీరం లక్స్ ప్రీమియర్ క్లినిక్ నుంచి డాక్టర్ సుష్మితారెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సుష్మితారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో మీ క్లినిక్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. చాలా హైజీన్ గా, చాలా బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకు అనంటే డెఫినెట్ గా ఏ హాస్పిటల్ అయినా హైజీన్ అనేది మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. కానీ స్కిన్ కి సంబంధించి అయితే ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకోలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసిందే బాడీలో బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇస్ స్కిన్. డెఫినెట్లీ ఒక్కసారి వచ్చింది అంటే క్రానిక్ గా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీరు ట్రీట్ చేసే విధానం అమేజింగ్ గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు సమ్మర్ లో మీరు వచ్చారు. ఇప్పుడు సమ్మర్ లో ఎట్లా ఉంది? చాలా వేడిగా ఉంది. కార్స్ లో వచ్చి ఓన్లీ ఏసీకే ఎక్స్పోజ్ అవుతూ ఏసీలోనే ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. కానీ మామూలు సామాన్యులను చూసుకుంటే బైక్స్లో వెళ్తూ ఉంటారు, బస్సుల్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో స్కిన్ మీద చాలా ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఈ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డెఫినెట్గా స్కిన్ డార్కెన్ అయిపోవటం, ట్యాన్ అయిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. మీ క్లినిక్ నుంచి ఎట్లా దాన్ని ట్రీట్ చేస్తారు? అసలు కేర్ ఎలా తీసుకోవాలి సమ్మర్లో? సో సమ్మర్లో కాస్మెటికల్లీ అయితే ట్యానింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అది కాకుండా సమ్మర్లో ఇన్ జనరల్గా కూడా డస్ట్ ప్రాబ్లం కూడా హెవీగా ఉంటుంది. సో దానివల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ పొల్యూషన్ అంతటి వల్ల కూడా హెయిర్ అనేది కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఎక్సెసివ్ హీట్, ఎక్సెసివ్ టెంపరేచర్ వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అండ్ స్కిన్ అనేది ఎలా అంటే ట్యానింగ్ అయిపోతుంది, లోపల నుంచి పిగ్మెంట్ అంతా కూడా యాక్టివేట్ అయిపోతుంది. అండ్ అలా కాకుండా కొంతమందికి రెడ్నెస్ ప్రాబ్లమ్స్, లేదంటే సన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్, సోలార్ అటికేరియా అంటాం. సో అలాంటివి కూడా సన్ కి ఎక్స్పోజ్ అవ్వగానే దద్దుర్లు వచ్చేస్తాయి. సోలార్ అటికేరియా, ఇంకా పిఎంఎల్ఏ అదొక రకమైన ఆటో ఇమ్యూన్ లాంటి ర్యాష్ వచ్చేస్తుంది. ఫేస్ ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతారో అక్కడక్కడ మాత్రమే ఆ ర్యాష్ వస్తుంది. సో ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా హెవీగా ఉంటుంది. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రొటెక్షన్, హ్యాట్స్ పెట్టుకోవడం కానీ, గాగుల్స్ పెట్టుకోవడం కానీ, ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాసుకోవడం. సన్ స్క్రీన్ అనేది నా క్వశ్చన్. డెఫినెట్లీ ఇప్పుడు మార్కెట్ లో మనం చూస్తుంటే చాలా కెమికల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వస్తున్నాయి. SPF ఎంత ఎక్కువ ఉంటే దాని ప్రైస్ కూడా అంత ఎక్కువగా వస్తుంది. ఇంపోర్టెడ్ సన్ స్క్రీన్స్ అని అంటున్నారు. దేన్ని ఆప్ట్ చేసుకోవాలో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. సో SPF యాజ్ ఎ డాక్టర్, SPF ఎంత ఉండాలి మనం స్కిన్ కి సంబంధించి తీసుకునే మాయిశ్చరైజర్ ఆ క్రీమ్ లో? ఒక 10 years బ్యాక్ తీసుకుంటే కనుక SPF 30 వరకు సరిపోయేది. ఇప్పుడు ఏంటి అంటే SPF 50 నుంచి తీసుకుంటే బెటర్. SPF 50? SPF 50 ఉంటుంది, 55 ఉంటుంది, 80, 100 కూడా ఉంటుంది. ఈ SPF కంటే కూడా మన ఇండియన్ టెంపరేచర్స్ లో PA+++ అని ఉంటుంది. ఆ 4+, 5+ ఏదైతే మనం బాటిల్ పైన చూస్తామో అది మనకి చాలా ఇంపార్టెంట్, తీసుకోవచ్చు అది. సో ఇది ఎక్కువ ఉంటే మనకి ఏంటంటే UVA, UVB అండ్ ఆల్ కైండ్ ఆఫ్ రేడియేషన్ నుంచి, ఆల్ కైండ్ ఆఫ్ సన్ డ్యామేజ్ నుంచి మన స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మరి మార్కెట్ లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కంపెనీస్ కి సంబంధించిన క్రీమ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మరి స్కిన్ లోకి మనం ఏదైతే స్కిన్ మీద అప్లై చేస్తామో అది లివర్ మీద కూడా ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఆబ్వియస్ గా వెళ్ళిపోతుంది కదా లోపలికి. ఏది బెటర్ గా తీసుకోవచ్చు? అంటే కెమికల్ ఇంగ్రీడియంట్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సో అవి మాత్రమే కొంతవరకు స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కూడా మనం ఎంత ఏరియా బాడీ పైన అప్లై చేస్తున్నాం అన్న దాన్ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇండియన్స్ ఏంటి అంటే మాక్సిమం హ్యాండ్స్ కి, ఫేస్ కి అలా అప్లై చేసుకుంటారు కాబట్టి అంత ఇంటర్నల్ గా ఏం ఎఫెక్ట్ ఉండదు. అండ్ క్రానిక్ గా కెమికల్ సన్ స్క్రీన్ వాడితేనే అలాంటి ప్రాబ్లం ఉంటుంది, కానీ అదర్వైజ్ సన్ స్క్రీన్ ఇస్ వెరీ సేఫ్. రైట్. స్కిన్ కి సంబంధించి రకరకాల ఇబ్బందులతో లైక్ సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ, లేకపోతే అర్టికేరియా కానీ ఇటువంటి సమస్యలు ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న వాళ్ళు మరి ఎటువంటి క్రీమ్స్ ని మనం పెట్టుకోవచ్చు అనుకో ఈ సమ్మర్ లో? సో సోరియాసిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ఆటో ఇమ్యూన్ కండిషన్. అండ్ ఎగ్జిమా ఇస్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ సోలార్ అర్టికేరియా ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎలర్జీ. ఇది ఏంటి అంటే సన్ రేస్ పడగానే వీల్స్ అని అంటాము, కామన్ లాంగ్వేజ్ లో హైవ్స్ అని అంటాం. సో దద్దుర్లు లాగా వచ్చేస్తుంది. అండ్ స్పెసిఫిక్ గా ఏదైనా డైరెక్షన్ లో రాయడం కానీ, గీకడం కానీ చేస్తే అదేలాగా కూడా దద్దులు వస్తాయి. సో డర్మోగ్రఫిజం అంటాం. సో ఇవన్నీ 3 things వచ్చేసి డిఫరెంట్ అండి. సో 3 things కి అప్రోచ్ ఇస్ డిఫరెంట్. అండ్ సోరియాసిస్ లో కూడా క్రానిక్ వేరే ఉంటుంది, టైప్స్ ఉంటాయి. సో దానికి ప్రకారంగా అది ఎటువంటి ఆటో ఇమ్యూన్ కండిషనో సో అలా మనం మెడికేషన్ ఇవ్వడము, చాలా అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉన్నాయి.
సో అవన్నీ పెట్టుకుంటాము. అండ్ ఎగ్జిమా ఏంటి అంటే ఇంకా అది కొంచెం క్రానిక్ కండిషన్. క్రానిక్ అది ఇంకా మెయిన్ గా వింటర్స్ లో ఎక్కువ అగ్రవేట్ అగ్రవేట్ అవుతుంది. అవుతుంది. సో ఎగ్జిమా వరకు అయితే సమ్మర్ లో అంత ప్రాబ్లం ఉండదు. ఈవెన్ సోరియాసిస్ కూడా అదే చెప్తారు, సమ్మర్ లో అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు. కదా? ఎప్పుడైతే వింటర్స్ వస్తుందో ఆ టైంలో స్కేలీ లీజన్స్ మెయిన్ గా ఎల్బోస్ నీస్ దగ్గర ఎక్కువ అవుతుంటాయి. కరెక్ట్, రైట్ అండి. అయితే ఈ మధ్య కాలంలో మేము వింటున్నాము పీకో లేజర్ అనేది వింటూ ఉన్నాము. ఏంటి పీకో లేజర్? మరి ఈ పీకో లేజర్ వల్ల స్కిన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది అది ఒకసారి? సో పీకో అంటే ఇట్స్ లేజర్. ఇప్పుడు లేజర్ టోనింగ్ అన్నా పీకో టోనింగ్ అన్నా సేమే, కాకపోతే దీనికి స్పెసిఫిక్ గా పీకో అని ఎందుకు పేరు వచ్చిందంటే అది ఏ సెకండ్ లో మన బాడీని హిట్ చేస్తుంది, ఏ సెకండ్ లో ఆ మెలనిన్ ని టార్గెట్ చేస్తుంది అన్న దాన్ని బట్టి ఆ పేరు వచ్చింది. సో ఈ పీకో టోనింగ్ లో ఏంటంటే పీకో సెకండ్స్ లో మనల్ని లేజర్ హిట్ చేస్తుంది. సో ఈ హిట్ చేసినప్పుడు టైనియెస్ట్ మెలనిన్ పార్టికల్ కూడా డిస్రప్ట్ అయిపోతుంది, దాన్ని ఈవెన్చువల్ గా బాడీ తీసేస్తుంది. సో అలా లైట్నింగ్ అనేది చూడొచ్చు, లైట్నింగ్ ఆఫ్ ద పిగ్మెంటేషన్, లైట్నింగ్ ఆఫ్ స్కిన్. సో ఈ పీకో టోనింగ్ ఏంటి అంటే మెయిన్ గా ట్యానింగ్ అప్పుడు, లేదు అంటే మంగు మచ్చలు ఉంటాయి కొంతమందికి, మెలాస్మా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ మెలాస్మా కండిషన్స్ లలో ఈ పీకోలో అడ్వాంటేజ్ అంటే యాక్నీ రోజేషియా అంటాం, ఇట్లా చీక్స్ మొత్తం రెడ్ అయిపోతుంది. సో అందులో కూడా యూజ్ చేయొచ్చు, అండ్ యాక్నీలో కూడా యూజ్ చేయొచ్చు. అండ్ టాటూ రిమూవల్, చాలా మంది అన్వాంటెడ్ టాటూస్ వేసుకుంటారు, దానికి కూడా ఇది యూజ్ అవుతుందా? ఎన్నాళ్ళలో ఇంపాక్ట్ చూపిస్తుంది? మాక్సిమం 6 సెషన్స్ లో టాటూ అనేది 80% లైటన్ అప్ అవుతుంది. అందులో మళ్ళీ రెడ్ టాటూస్, బ్లూ టాటూస్ ఉంటే అది కొంచెం టైం తీసుకుంటుంది అండ్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ పీకో టాటూ కూడా చాలా బాగా రిమూవ్ చేస్తుంది. అండ్ అది కాకుండా కొంతమందికి నెయిల్ ఫంగస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనం ఇప్పుడు నెయిల్స్ కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా అయితే బాడీకి వస్తాయో నెయిల్స్ కి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎలా తెలుస్తుంది మనకి? ఆ బ్లాక్ కలర్ పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తుంది అండ్ నెయిల్ కూడా ఇట్లా పుచ్చిపోయినట్టు అయిపోతుంది, డిస్ట్రోఫిక్ నెయిల్ అని అంటాం. సో ఇలా తెలుస్తుంది. సో ఆ నెయిల్ ఫంగస్ ని కూడా మనం ఈ పీకో లేజర్ తోని టార్గెట్ చేయొచ్చు. మెల్లగా ఆ హీట్ వల్ల ఫంగస్ అనేది చనిపోయి అండ్ బాడీని హీల్ చేస్తుంది. మొటిమలు అనేది డెఫినెట్ గా మరి ఏజ్ తో సంబంధం లేకుండా కొంతమందికి అయితే టీన్స్ లో ఉన్నప్పుడైతే మొటిమలు రావడం అనేది సహజం, కానీ కొంతమందికి ఆఫ్టర్ 30s కూడా లేకపోతే 40s కూడా యాక్నీ అనేది చూడడం, పింపుల్స్ అనేది చూడడం చేస్తుంటారు. పింపుల్ ని చూసిన వెంటనే పాప్ చేసేస్తుంటారు, గిల్లేయడం అనేది చేయకూడదు కదా. ఎంతో కొంత ఉండిపోతుంది, మెగ్నీషియం ఉండిపోతుంది, దాన్ని ట్రీట్ చేయడం కోసం ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అసలు? సో యాక్నీ అనేది మీరు అన్నట్టు టీనేజ్ లో చాలా కామన్. ఆ టైంలో అప్పుడప్పుడే హార్మోన్స్ అన్ని కూడా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ టైంలో హార్మోనల్ సర్చ్ వల్ల యాక్నీ వచ్చేస్తుంది, హార్మోన్ డిపెండెంట్ ఏరియాస్ లో. అండ్ ఈ అడల్ట్ యాక్నీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఒక ఏజ్ 28-29 ఇయర్స్ తర్వాత మొటిమలు వస్తున్నాయి, వాళ్ళకి ముందు ఎప్పుడు యాక్నీ ఉండదు, అప్పుడే వస్తుంది. అది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి కార్టిజాల్, మన స్ట్రెస్ లెవెల్స్ వల్ల అది ఇంక్రీజ్ అయిపోయి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డైరీ కూడా ఎలా అంటే ఒకప్పుడు ఆవులు కానీ గేదెలు కానీ అవి హ్యాపీగా ఉండి మిల్క్ కూడా హ్యాపీగా ఇస్తున్నప్పుడు మనకి ఏం ప్రాబ్లం వచ్చేది, వాటికి కూడా స్ట్రెస్ ఉంది ప్రెసెంట్. ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే పాలకు వల్ల యానిమల్ క్రుయాలిటీ అంటాం కదా, సో వాటికి కూడా స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ కూడా మన స్ట్రెస్ని ఇంపాక్ట్ చేసి అలా అడల్ట్ యాక్నీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ స్టెరాయిడ్స్ యూజ్ చేస్తారు, కార్టికో స్టెరాయిడ్స్, ఎక్కువ ఈల్డ్ ఉండాలని. సో అవన్నీ కూడా మన బాడీలో ఉండే హార్మోన్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మెయిన్ గా హార్మోన్ డిపెండెంట్ ఏరియా, ఈ చిన్ కానీ చీక్ కానీ ఇక్కడ చిన్న అండ్ ఫోర్ హెడ్ కూడా ఆఫ్ కోర్స్. సో ఈ ఏరియాస్లలో బాగా ఎక్కువ యాక్నీ వస్తుంది. సో డాండ్రఫ్ కూడా ఫేస్ మీద ఒకవేళ పడినా కూడా పింపుల్స్ లాగా మారిపోతాయని కూడా వింటూ ఉంటాం, ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? ఎస్ అండి. సో డాండ్రఫ్ ఏంటంటే ఫ్లేకీగా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫోర్ హెడ్ పైన మెయిన్ దాని ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంది. ఈ ఫోర్ హెడ్ పైన అది ఫ్లేక్స్ పడినప్పుడు సన్నగా కొమడోన్స్ లాగా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బంప్స్ అంటాం, సో అవి బంప్స్ ని కొమడోన్స్ అంటాము. ఆ బంప్స్ లాగా స్టార్ట్ అవుతుంది, అది మెల్లగా ఇన్ఫ్లేమ్ అయ్యి పింపుల్ లాగా మారుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అదే డాండ్రఫ్ బ్యాక్ పైన పడితే బ్యాక్ కూడా చాలా సీబమ్ డిపెండెంట్ ఏరియా, సో అక్కడ కూడా ఈ డాండ్రఫ్ ఫ్లేక్స్ పడి అది అంతా కూడా యాక్నీ వచ్చేస్తుంది. సో డాండ్రఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 4 weeks యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ వాడంగానే సరిపోతుంది అనుకుంటారు,
కానీ వన్స్ డాండ్రఫ్ వచ్చిందంటే ఆబ్వియస్లీ 4 to 8 వీక్స్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి. Right. బట్ దాని తర్వాత వీక్లీ వన్స్ అన్న మెయింటెనెన్స్ యూజ్ చేయాలి. సో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ కానీ లోషన్స్ కానీ వాళ్ళు ఏవైతే వాడుతున్నారో అది అట్లీస్ట్ వీక్లీ వన్స్ రెజిమెన్ పెట్టుకుంటే అది లైఫ్ టైం కంట్రోల్ అవుతుంది. సో వన్స్ ఒకసారి డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చిందంటే ఇట్స్ ఫర్ లైఫ్ టైం. Right. సో లైఫ్ టైం అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే బెటర్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సమ్మర్ లో డెఫినెట్ గా ఎక్కువ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హైడ్రేషన్ అనేది మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది స్కిన్ బ్యూటిఫుల్ గా ఉండటానికి, లేకపోతే చక్కగా మాయిశ్చర్ తో కనిపిస్తూ చాలా బాగుండటానికి. అంతే కదా. అండ్ సమ్మర్ లో చాలా మంది మామిడి పండ్లు తినాలంటే భయపడిపోతారు. అవును, పింపుల్స్ వచ్చేస్తాయని సెగ్గడ్లు వస్తాయని ఇంకా భయపడతారు. ఎస్, ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? అలా అంటే ఇప్పుడు మరీ ఒక 5 to 6 పర్ డే మ్యాంగోస్ కన్జ్యూమ్ చేస్తే అలా Overheat అవుతుందా? ఓవర్ హీట్ కాదు, అది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్. ఓకే. సెబేషియస్ గ్లాండ్ ఉంటుంది కదా, అదంతా ఇన్ఫ్లేమ్ అవుతుంది మ్యాంగోలో ఉండే ఇంగ్రీడియంట్స్ వల్ల. సో అలా భయపడతారు. కానీ సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడైనా చాలా మంచిది కన్జ్యూమ్ చేయాలి. యా, మ్యాంగోస్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్ ఏ, విటమిన్ సి. స్కిన్ కి యూజ్ అవుతాయి. స్కిన్ కూడా చాలా కెరటినాయిడ్స్ చాలా హెల్ప్ అవుతుంది స్కిన్ కి, హెయిర్ హెల్త్ కి చాలా మంచిది. సో సీజనల్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, కాకపోతే మోడరేషన్ ఇస్ ద కీ. ఒక తింటున్నాం అనేది మోడరేట్ matters. తింటే తీసుకుంటే పర్వాలేదు. ఏ లెవెల్లో కన్జ్యూమ్ చేయొచ్చు? 1 per or day. 2 అండి, 1 or 2. మామిడి పండు చూస్తే 1 or 2 తో ఆగదు. ఒకవేళ బుట్ట అక్కడ ఉందంటే అందరూ కలిస్తే తినేసే పరిస్థితి ఉంటుంది. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అని చెప్తారు. మెయిన్ గా యాక్ని ప్రాబ్లం ఉంది. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో హెయిర్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం. హెయిర్ ఫాల్ అనేది వీళ్ళకి వాళ్ళకి అని కాకుండా, అంటే ఏజ్ తో కూడా సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది చూస్తున్నాము. అందున సమ్మర్ లో ఈ హెయిర్ ఫాల్ ఎందుకు ఇంత అగ్రవేట్ అవుతుంది, ఇవన్నీ ఒక్కసారి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.